హాయ్ అండి, వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు అయితే ఘాటైన చేమదుంపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి. రుచి చాలా బాగుండిద్ది. ఇది అన్నంలోకి, చపాతీలోకి, రాగి రొట్టెలోకి, రాగి సంగటిలోకి అన్నిటిలోకి చాలా బాగుండిద్ది. చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే ఈనెలు పీచులు ఏమీ లేకుండా తీసుకొని ఒకసారి కడిగేసుకొని తర్వాత కొంచెం నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే 1/2 కిలో చేమదుంపలు అయితే ఒకసారి కడిగేసుకొని కుక్కర్లో వేసేసుకొని కొంచెం నీళ్లు పోసేసి ఉప్పు కొద్దిగా పసుపు వేసేసుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టి హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ రానివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ అంతా పోయిన తర్వాత శుభ్రంగా తొక్క తీసేసుకొని చిన్నవైతే అలాగే వదిలేసుకోవాలి. కొంచెం పెద్దవైతే 2 ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ అన్ని మెంతులు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకున్నాక 2 ఎండుమిర్చి కూడా తుంచుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 10 వెల్లుల్లి రెమ్మలు కొంచెం దంచుకొని అలాగే వేసేసుకోవాలి. పొట్టుతోనే వేసేసుకోండి. పులుసు అనేది వెల్లుల్లి ఇలా తాలింపులో వేయటం వల్ల చాలా రుచిగా ఉండిద్ది. ఇలా వెల్లుల్లి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. 4 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. 4 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. 1/2 టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత బాగా పండిన టమోటా ఒకటి శుభ్రంగా కడిగేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. టమోటా త్వరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసేసుకుంటే టమోటా అయితే తొందరగా మగ్గిద్ది. టమోటా వేసేసుకొని అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని టమోటా అయితే మగ్గించుకోవాలి. టమోటా కూడా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో ఉప్పు కారాలు అయితే వేసేసుకుందాము. ఇది మసాలా కారం అండి. పులుసు కూరల్లోకి చాలా బాగుండిద్ది. చూసుకొని తినగలిగినంత కారం వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ అంత ధనియాల పొడి, 1/2 స్పూన్ అంత మిరియాల పొడి ఇవన్నీ వేసేసుకోండి. కారం అయితే చూసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి వేసాము, మిరియాల పొడి కూడా వేసాం కదా. ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు మెత్తగా గుజ్జులా చేసేసుకొని పిప్పంతా తీసేసి ఆ చింతపండు గుజ్జు వరకు వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు పులుసు అనేది ఉడకనివ్వాలి. పులుసు బాగా ఉడికి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో 1/2 లీటర్ వరకు నీళ్లు పోసుకోవాలి. చూసుకొని పోసుకోండి. ఒక్కో చింతపండు పులుపుని బట్టి ఉండిద్ది. 1/2 లీటరు లేదా కొంచెం తక్కువగా పోసుకోండి. పులుసు బాగా మరిగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చేమదుంపలు కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని మంట అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని అరగంట పాటు అయితే ఈ పులుసు ఉడికించుకోవాలి. లేదా పులుసు అంతా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. నాకైతే అరగంట టైం అయితే పట్టింది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 30 నిమిషాల తర్వాత పులుసు అయితే ఇలా దగ్గర పడింది. చక్కగా రెడీ అయిపోయింది. ఏదైనా ఉప్పు సరిపోకపోతే కొంచెం చూసుకొని వేసుకోండి. నాకైతే కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించి ఉప్పు వేసాను. కారం అయితే సరిపోయిద్ది. మీకు నచ్చితే లాస్ట్లో కొంచెం బెల్లం అనేది వేసుకోండి. నేనైతే బెల్లం వేయట్లేదు. బెల్లం వేసినా బాగుండిద్ది, వేయకపోయినా బాగుండిద్ది. అంతా ఒకసారి కలుపుకున్నాక లాస్ట్లో ఒక గుప్పెడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమేనండి. ఈ పులుసు వేడి మీద కొంచెం పలచగా అనిపించినా చల్లారేసరికి చిక్కబడిపోయిద్ది. రుచి అయితే చాలా బాగుండిద్దండి. ఇది అన్నంలోకి, చపాతీలోకి, రాగి సంగటిలోకి, రాగి రొట్టెలోకి, జొన్న రొట్టెలోకి చాలా బాగుండిద్ది. ఒకసారి అయితే ఈ విధంగా చేయండి మీరు కూడా పులుసు. ఈ పులుసు చేసిన రోజు అయితే రెండో కూర అయితే అవసరం లేదండి. కొంచెం అప్పడాలు వేయించుకొని పక్కన పెట్టుకొని వేడి వేడి అన్నంలో కాస్తంత ఈ పులుసు వేసుకొని మధ్య మధ్యలో అప్పడాలు నంచుకొని తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి. పులుసులు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా అంత ఇష్టంగా తింటారు. చేసే విధంగా చేస్తే ఈ చేమదుంప పులుసు అనేది చాలా బాగుండిద్దండి. ఇది 2 రోజుల పాటు నిల్వ కూడా ఉండిద్ది. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఈసారి చేమదుంప పులుసు చేసేటప్పుడు మీరు కూడా ఒకసారి ఇలా చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే సునీస్ కుకింగ్ వరల్డ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.